సో ఒక్కసారిగా చూస్తున్నాము ఇటు మహారాష్ట్రలో థానేలో అటు కోల్కతాలో అలాగే ఢిల్లీలో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఏకకాలంలో విచారణ చేస్తున్నారు. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తుందంటే సమస్య తీవ్రతను సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకుని ఎలా చేసిందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఏం మారింది, ఏం ఆగింది? ఎన్సీఆర్బీ అఫీషియల్ డేటాను ఒక్కసారి చూద్దాం. మీరు విస్తుపోతారు ఈ డేటా చూస్తే. 2012లో మనందరికీ బాగా గుర్తు నిర్భయ ఘటన జరిగింది. ఆ ఏడాది జరిగిన రేప్ కేసులు ఎన్నో తెలుసా? 25,000 రేప్ కేసులు 2012లో. ఓ 4 ఏళ్ల తర్వాత 2016లో ఆ 25,000 కాస్త 39,000 అయ్యాయి. ఇవి రేప్ కేసులు. 2019లో 32,033 కేసులు నమోదయ్యాయి. 2020లో అప్పుడు కోవిడ్ ఉంది. ఆ కోవిడ్ డేటా కారణంగా కొంచెం తగ్గింది. కోవిడ్ కారణంగా 2020లో ఆ 32,000 కేసులు కాస్త 28,046కు వచ్చాయి. 2021లో మళ్ళీ కేసులు పెరిగాయి. 31,677 కేసులు. ఇవన్నీ రేప్ కేసులే. 2022లో 31,000 ఉన్నాయి. దేశంలో ఈ లెక్కను చూసుకుంటే ఆన్ యావరేజ్ ప్రతి 15-16 నిమిషాలకు ఒక రేప్ జరిగిపోతోంది. ఇది రికార్డ్ అవుతున్న నెంబర్ మాత్రమే. రికార్డు కాని నెంబర్ని ఒకసారి మీరు ఊహించుకోవచ్చు. సగటున రోజుకు 90 వరకు రేపులు జరుగుతున్నాయి. కానీ ఆశ్చర్యంగా దోషులుగా తేలుతోంది ఎంతమంది తెలుసా? కేవలం 28%. అంటే ప్రతి 100 కేసుల్లో 28 మంది మాత్రమే దోషులుగా తేలుతున్నారు. మిగిలిన వాళ్ళంతా ఎస్కేప్ అయిపోతున్నారు. ఇది డేటా.